జీవితం ఒకటి ఉన్నది. ఎవరైతే ఆ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవితం గడుపుతారో అటువంటి వారిని గురించి భగవద్గీత శాస్త్రం 16వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పటం జరిగింది. యశాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః న ససిద్ధి మమాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవడు శాస్త్రోత్తమకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడికి పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతియుగు మోక్షమును గాని పొందనేరడు. భగవద్గీత 3వ అధ్యాయం 16వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తియతి హయః అఘోయురింద్రియారామో మేఘం పార్థ సజీవతి. ఈ ప్రకారముగా వర్తింపజేయబడినటువంటి ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడనుసరించి వర్తింపడో అతడు పాపపు జీవితము గడుపువాడై ఇంద్రియలోలుడై వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. కళ్ళున్న గుడ్డివాడు, చెవులున్న చెవిటివాడు, హృదయమున్న హృదయహీనుడుగా జీవితం గడుపుతున్నాడు. తన సృష్టికర్త ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవితం గడిపేవారు అనేసి సెలవిస్తున్నాడు. ఇహలోకంలోనూ ఘోర నష్టము, పరలోకంలోనూ శాశ్వతమైనటువంటి నరకం ఉన్నది. కాబట్టి సోదర మహాశైలారా, మనం చాలా జాగ్రత్తగా జీవించవలసి ఉన్నది. మన సృష్టికర్త ఆదేశాలకు అనుగుణంగా మనం జీవించవలసి ఉన్నది. అలాగే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో నరులను ఆశ్రయించి శరీరములను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎవరైతే దేవుని ఆదేశాలకు లోబడక తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాడో అటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథం 3వ అధ్యాయం సూర ఆల్ ఇమ్రాన్ 4 వాక్యాలు మనం చూసినట్లయితే ఇన్నల్లదీన కఫరు బి ఆయాతిల్లాహి లహుమ్ అజాబున్ షదీద్ వల్లాహు అజీజున్ జుంతికామ్. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి సోదర సోదరిమణులారా, మన ముందు ఎందరో రాజ్యాన్ని ఏలిన రాజులు రాలిపోయారు. బీదవారు, డబ్బున్నవాడు, లేనివాడు, ఎవరైనా సరే మరణ రుచి చూడక తప్పదు. కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. మరణ రుచి చూడక తప్పదు. మరణం తర్వాత మన దైవం ముందు మనం తిరిగి నిలబడక తప్పదు. అక్కడ మనం సమాధానం చెప్పుకోవలసి ఉన్నది. కాబట్టి ఇహలోకంలో ఆ దైవ ఆదేశాల ప్రకారం, ఆ దైవ ఆదేశాలకు లోబడి మనమంతా ఒకే జాతి, మానవ జాతి. మనందరి దేవుడు ఒక్కడే. ఆయన పరలోకమందున్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని విశ్వసించి ఆ ఏకైక దైవ ఆజ్ఞలకు లోబడి ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు పడుపడుతూ, మంచి పనులు చేస్తూ, సమాజానికి మేలు చేస్తూ, సమాజానికి సేవ చేస్తూ ఎవరైతే జీవితం గడుపుతారో అలాంటి వారి వల్ల ఇహలోకంలో శాంతి నెలకొల్పబడుతుంది, అశాంతి దూరమైపోతుంది, ఐక్యత సాధ్యమవుతుంది, అనైక్యత దూరమైపోతుంది.